నమస్కారం వీటీవీకి స్వాగతం. ఈరోజు మన దేశంలో ప్రముఖ ఘటన గురించి మాట్లాడుకుందాము. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ H1B వీసాకి $1,00,000 యాన్యువల్ ఫీని ప్రస్తావించిన తర్వాత వీసా పాలసీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ గారు చెప్పిన ప్రముఖ విషయాలు ఏంటంటే, విదేశాలపై ఆధారపడడం మంచి విషయం కాదు. మన దేశంలో మనం నిర్భరంగా ఉండాలి అని. మనం 140 కోట్ల జనాలు విదేశాలపై ఆధారపడకుండా ఆత్మగర్వాన్ని పెంచుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని మోదీ గారు చెప్పారు. NITI ఆయోగ్ ఫార్మర్ CEO అమితాబ్ కాంత్ ట్రంప్ వీసా పాలసీ అమెరికాకి నష్టమయ్యి భారత్కి అవకాశం కలుగుతుంది అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ H1B వీసా హోల్డర్స్ని సెప్టెంబర్ 21 ముందు యుఎస్కి రావడానికి చెప్పింది. లేకపోతే $1,00,000 ఫీకి సమర్థన చేయాలి అని. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రాజెక్ట్ ఫైర్వాల్ని లాంచ్ చేసి H1B వీసా మిస్యూజ్ని టార్గెట్ చేస్తుంది. ఇండియా H1B వీసా రెసిపియెంట్స్లో ప్రముఖ స్థానంలో ఉంది. ఈ పాలసీ ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్కి ప్రభావం అవుతుంది. ఈ వీసా పాలసీ వల్ల భారత్లో టెక్ ఇండస్ట్రీలో అవకాశాలు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఘటన విదేశాల ఇమ్మిగ్రేషన్ పాలసీస్పై ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. మోడీ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన దేశం ఆత్మనిర్భరులుగా ఉండాలి అని. ట్రంప్ వీసా పాలసీ అమెరికాకి ప్రభావిస్తుంది, కానీ భారత్కి అవకాశాలు కలుగుతుంది అని. ఇప్పుడు ఈ వీసా పాలసీపై ప్రభావాన్ని భారత్కి టెక్ ప్రొఫెషనల్స్కి అవకాశాలు ఎలా పెంచుకోవచ్చు అని విషయాలు మనం చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.